అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై మాతాది. సో మనం చైతన్యపురి దగ్గర కూడా శ్రీ దివ్య దుర్గా యూత్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర రావడం జరిగింది. సో చూస్తున్నట్టయితే అన్న వాళ్ళు యూనిక్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మండపం అయితే రెడీ చేయడం జరిగింది. సో యూనిక్ స్టైల్ అయితే మండపం. సో లోపలికి వెళ్ళి కూడా అమ్మవారిని చూపిద్దాం మనం. సో మనమైతే లోపలికైతే వెళ్దాము. సో అన్న వాళ్ళు అయితే అందరు ఇక్కడ ఉన్నారు. సో చూద్దాం. నా జై భవాని, జై మాతాది. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఇక్కడ? సో పూజా కార్యక్రమం ఏ విధంగా చేస్తారన్న? 9 days మనకు డైలీ ఒక అవతారం ఉంటుంది. 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి. సో ఈ రోజు వచ్చేసి మనకు లలిత త్రిపుర సుందరి అవతారం, రేపు వచ్చేసి మహాలక్ష్మి అవతారం కుంకుమార్చన ఉంటుంది, బుధవారం వచ్చేసి లక్ష పుష్పార్చన ఉంటుంది, మళ్ళీ గురువారం వచ్చేసి హోమం ఉంటుంది. సో డైలీ మనకి పొద్దున 9 గంటలకు డైలీ పూజా కార్యక్రమం ఉంటుంది. అండ్ అలానే కుంకుమార్చన ఉంటుంది. అండ్ సహస్ర నామాంకాలు చదువుతాము. సో అట్లా మేము ప్రతి ఇయర్ ఘనంగా జరుపుకుంటాం ఈ పండుగ అనేది. నవరాత్రి ఉత్సవం పండుగ ఘనంగా జరుపుకుంటాం, అందరం కలిసి జరుపుకుంటాం. సో ఎంతమంది ఉంటారండి మీ అసోసియేషన్? మొత్తం మా ఆర్గనైజేషన్ వచ్చేసి 50 మంది ఉంటాం. మా ఆర్గనైజర్ వచ్చేసి రాజేష్ గడ్డు. అన్నా జై మాతాది. సో ఎట్లా అనిపిస్తున్నా? 14 years పెడుతున్నారంట. సో అంత మంచిగా. సో తీసేటప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న మీ దగ్గర? అయితే అన్ని చూస్తున్నాం అన్న, తీసేటప్పుడు చూడాలి తెలుస్తుంది. అంతేనా? సస్పెన్స్ అంటారా? అంతే. ఓకేనా. జై మాతాకి.
జై భవానీ.